ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచినట్ల అది అండర్లైన్ చేయండి. ఇంకా మేలు జరిగింది ఏంటో తెలుసా? పని ఆగి ఎక్కువ అవడం వల్ల ఏం మేలు జరిగిందో చూడండి. అక్కడ ఎవడైనా ఈ పని భంగపరిచిన వారి ఇంటి వెన్ను గాడి ఓడదీయబడి నిలువునెత్తబడి దాని మీద వాడు ఉరి తీయబడి ఆ తప్పును వాడు వాడి ఇల్లు పెట్టరాశిగా చేయబడినాడు. అంటే దేవాలయ పని జోలికి వచ్చినట్టు వాడిని ఉరి తీసేయమన్నాడు అంతే రాజు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మాదియా సామ్రాజ్యము ఏం చేసింది? దేవుని ఆలయాన్ని పని ఆపినట్టు వాడిని ఏం చేయమన్నాడు? ఉద్దేశమన్నాడు. అది చూడండి, పని ఏమైంది? పటిష్టమైందా లేదా? దేవుడు చెప్పాడు అగ్గయ్య జకర్యాల ద్వారా, దేవుడు మిమ్మల్ని శిక్షించడం శిక్షిపోతున్నాడు, మీకు నెమ్మది కలుగుతుంది, కాబట్టి మీరు కార్యక్రమాలను కొనసాగించండి, ఎవరికి భయపడకండి అని అగ్గయ్య జకర్యాల ద్వారా దేవుడు ప్రజల్ని ప్రోత్సహించినట్టుగా ఇక్కడ ఏం చెప్తాడు రాజు? ఎవరైనా దేవాలయం పైన అడ్డేస్తే వాడిని ఉరి తీసి పడేయన్నాడు అంతే. వాడు ఇల్లునే పెంటరాశిగా చేసేయమని చెప్పేశాడు. కాబట్టి ఇంకా బలమైందా లేదా? అది రైట్. తర్వాత వాడు ఇల్లుగా చేయబడుతుంది అన్నాడు. ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో దేవుని మందిరాన్ని నశింపజేయుటగా చేయి చాపనేళ్ళ తన నామం అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయండి. దైవవిషయాన్ని నేనే ఆజ్ఞయించేది మరియు అతి వేగముగా జరగాలని రాయించి అతను తాగిది పంపించాడు. చూసారా, పని ఆఫ్ చేసింది దేవుడు, మరి ఇంకా వేగవంతంగా చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడు నది అవతల అధికారైన తత్తెనైను శతర్భోజనయును వారి పక్షంలో ఉన్నవారును రాజైన దర్యావేశించిన ఆజ్ఞ చెప్పిన వేగంగా పని జరిగించారు. యూదుల పెద్దలు కట్టిస్తూ ప్రవక్తని అగ్గయితో కుమారుడు జకర్య హెచ్చరించినందున అది అనుభవించారు. యూదుల పెద్దలు కట్టిస్తూ ప్రవక్త అయిన అగ్గయి ఇద్దో కుమారుడు జకర్య హెచ్చరించినందున పని బాగా జరిగింది. కాబట్టి సంఘంలో కూడా పని స్లో అయినప్పుడు ఏం చేయాలన్నమాట? పని ఆగిపోయిస్తున్నాం. చూడండి, పని ఆపేయడం చూస్తారని చాలామంది. మాకు మీరు క్యాసెట్ పాలకొల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ పనులు ఆఫ్ చేయడానికి అడ్డంకులు వేస్తూ ఉంటారు. ఎవరు ఎందుకని? బయట వాళ్ళు కాదు, ఎక్కడోళ్ళు, సంఘంలో వాళ్ళు. మీరు జరపకపోతే నేను జరుపుతాను అనుకున్నాను, మీరు జరపకపోతే నేను జరుపుతాను అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తారు? ఘనత అంతా నాకు వచ్చేది కదా. అప్పుడు వాళ్ళందరూ ఎలా ఉంటుంది? సంఘం అంతా ఏమవుతుంది? ఇప్పుడు అవమానమే కదా. కాబట్టి సంఘము ద్వారా జరగాలని గౌరవించి ఎందుకు చేయిస్తున్నాం పని? అక్కడో రూపాయి ఇక్కడో రూపాయి జేబులో పెట్టుకుని రూపాయి ఖర్చు పెట్టి 2 రూపాయలు జేబులు పెట్టుకుంటే బాగుంటుంది కదా. దేవుడు ఏం కోరుకున్నాడో అదనమాట. ఆరాధన కోరుకున్నాడా? అలాగే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం వెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడు. చూడండి, సంఘం ద్వారా జరుగుతున్నాం కాబట్టే కదా పనులు ఎక్కడ ఆగుతుంది కావట్లేదు. అవునా కాదా? వాళ్ళకి ఫండ్స్ ఆగిపోయి అనుకోండి, పని ఆగిపోతుంది. ఫండ్స్ ఆగిపోయి అనుకోండి, సెలవులు ఇచ్చేస్తారు. మనకైతే దేవుడి సహాయము ఒకవేళ ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు, అది దేవుడు చేస్తారన్న. అందుకే ఎప్పుడు కూడా దైవ కార్యక్రమాల విషయంలో నిరుత్సాహపడద్దు. దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే విషయంలో ఏం పడకూడదు? నిరుత్సాహపడకూడదు. పని ఎవరిది? దేవుడి. ఇంతకుముందు వేగవంతం జరిగించేటట్టుగా చేశాడా? దేవుడు చేయలేదా? కాబట్టి ప్రవక్తలు ఏం చేశారు? హెచ్చరించారు. అవునా కాదా? అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి ప్రారంభంలో బాగానే మొదలెడతారండి, ముగింపులోనే సరిగా ఉండదు మనం కదా. ప్రారంభంలో బాగానే మొదలెడతారు దైవ కార్యక్రమాలు, ముగింపులు ఎలా ఉంటాయి? నీరసం వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? నీరసం వచ్చేస్తాయి. ఎందుకని? చేస్తున్నామా కదా. అందుకని మొదటి 15:50 ఏమన్నాడు? ప్రభు కార్యములు ఎప్పటికీ అంటే అర్థం ఏంటి? ముగింపు లేదని అర్థం. ప్రభు కార్యాల్లో ఏం లేదు, ముగింపు లేదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పటికీ ఆసక్తి లేండి అన్నాడు. అందుకని దేవుని పనులు ఎప్పుడు కూడా అదైనా నిరుత్సాహపడిపోతారు సంఘం. అదైనా పనికి వెళ్ళేటప్పుడు 4-5 పని ఉండాలంటే ఒకడు ఎక్కుంటాడు అనుకోండి, రాలేనప్పుడు మనం కూడా ఏం చేస్తాం అని వెళ్ళిపోతాం అంటాం. అవునా? అలా ఉంటుంది అనమాట. నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు సంఘంలో. కాబట్టి సువార్థికుడు ఎప్పుడు కూడా వాడు ఆత్మ సంబంధ జీవితాన్ని కట్టుకునేటట్టుగాను
రెండవది దైవ కార్యక్రమాలు చేసే విషయంలో ప్రోత్సహించేటట్టుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. పని వాళ్ళు ఎప్పుడు కూడా దైవ సంబంధమైన రీతిగా ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకూడదు అన్నమాట. దేవుని యొక్క సందేశకులు అనేవాళ్ళు దైవ కార్యక్రమాలు కొనసాగించడానికి ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? అక్కయ్య జకర్యాలాగా హెచ్చరిస్తూనే ఉంటారు, పనిని ప్రోత్సహిస్తూనే ఉంటారు అన్నమాట. కాబట్టి పని బాగా జరిపారన్నమాట. వివరించినందున, చూడండి అక్కడ, హెచ్చరించినందున, క్షమించండి, అగ్గయ్య జకర్యాలు హెచ్చరించినందున పని బాగుగా, అందుకని హెచ్చరికలు ఉండాలి సంఘంలో. ఉండాలా వద్దా? ఉండాలి. అది దైవ కార్యక్రమాలు అంటే మామూలు విషయం కాదు. పని ప్రారంభించిన తర్వాత ఒక చోట 2 సంవత్సరాల తర్వాత మేము ఎట్లా పోతున్నారు డబ్బులని ఆపేయారు. మీకు అర్థమైందా? ఆ రోజు నుంచి ఈ రోజుకి క్లాసులు లేవు అక్కడ, ఒక 5-6 సంవత్సరాల నుంచి. అంటే అలా కుటుంబం అన్నీ కూడా చిక్కుముళ్ళలో పడిపోయింది. అంటే మనం పని ప్రారంభించడమే మన వంతు, కొనసాగించేదంతా ఆయన మీద పెట్టుకుని కొనసాగాలి. మీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అది ధనం ఉన్నప్పుడు ధనం లేనప్పుడు కాకుండా మనం సమాన రీతిలో వెళ్ళాలి. దైవ కార్యక్రమాలు అంటే దేవుడు సంతోషపడే విషయాలు. మనం ఎలాగైతే ఇబ్బందులు సమస్యలు ఎన్ని ఉన్నా మన కుటుంబ వ్యవస్థను ఎలా కొనసాగిస్తామో, సంఘం అనే దేవుని వ్యవస్థను కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని పనివాళ్ళు అనేవాళ్ళు అగ్గయ్య జకర్యాల్లాగా నీరసపడిపోతున్న జనాన్ని ఏం చేయాలి? బలహీనలు అయిపోయి తమ సొంత పనుల మీదకి వెళ్ళిపోయిన వాళ్ళని, సువార్థికులు అయిన వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? దైవ సంబంధమైన కార్యక్రమాల మీద రేపుతూనే ఉండాలి. అంతేనంటారా? మీరు ఏమంటారో నేను అదంటారా? ఇలా కూడా అంటారేమో. మీరు అందరూ ఏమంటారో నేను దానికి ఓటేస్తాను. అంతేనా? అంతేనా? బైబిల్ ఏమంటుందో దానికి ఓటేయాలా? అది మీరందరూ ఏమంటారో నేను విన్నాను. బైబిల్ ఏమంటుందో అది మీరు వినాలనాలి. అంతేనా? అంతేనా కాదా? మీరు చెప్పట్లేదు, మీరు మొత్తం ఈ సూత్రం పాటిస్తున్నారనమాట. అందరూ ఏం చేద్దాం? మానేద్దామా? మానేద్దాం. నాకు కూడా అలాగనమాట. చాలా అంటే పని తగ్గుతుంది. అలా కాదు. నాకు ఎవరైనా మానేస్తారో అంటే చాలు, మానేస్తే కనుక అప్పుడు మొదలుకొని పెద్దలు 15 అయితే 58 వచ్చిన జ్ఞాపకం చేస్తాను. మానేద్దామా? రైట్, మానేద్దామన్నాడా? ఎందుకులే చేసి ఉన్నారో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మానేద్దామా? కాబట్టి దైవ కార్యక్రమాలు సంఘం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అంతే, చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉండడానికి సువార్థికుడు అనేవాడు హెచ్చరిస్తూ పనిలో దైవ కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తూ ఉండాలి. రైట్. ఈ ప్రకారం ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి, చూసారా, దేవుని ఆజ్ఞ ఆచరించింది ఎవరో? చెప్పింది ఎవరో? ప్రవక్తలు. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టిస్తూ కోరేసు, దర్యావేసు, అర్థహస్తాను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చెప్పిన ఆ పని సమాప్తి చేసేది. కోరేసు, దర్యావేసు, అర్థహస్త అని పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చెప్పిన ఆ పని సమాప్తి. ఏ పని? దేవాలయపు పని సమాప్తి. రాజైన దర్యావేసు ఏలుబడిందు 6వ సంవత్సరము ఆదారు నెల అండర్లైన్ చేసుకొని 15 వచ్చింది. ప్రతి పుస్తకానికి మెయిన్ పాయింట్లు అండర్లైన్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఏ గీత గీకోకుండా యజరగణం చదివిస్తే మీకు అలాగే ఉంటుంది. ఏది మూల వచనమో, ఏ వచనాన్ని కీ పాయింట్ మనకు తెలియదు. అర్థమైందా? 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. రాజైన దర్యావేసు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడింది. అండర్లైన్ చేయండి. అప్పుడు ఇశ్రాయేలు యాజకులు, లేవీలు చెరలోని విడుదల నందున తగ్గిన వారును దేవుని మందిరములో ఆనందంతో ప్రతిష్ఠించారు. దేవుని మందిరం ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లు, 200 పొట్టేళ్ళు, 400 గొర్రెపిల్లలు ఇశ్రాయేలు అందరికీ పాపరాధి బలిగా ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున 12 మేకపోతులు అర్పించారు. మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దాన్ని బట్టి తరగతులు చెప్పిన యాజకుల వరుసలు చెప్పిన లేవీలు నిర్ణయించారు. అదైనా ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే
ఇదంతా ఎప్పుడు జరిగిందంటే లేవీలు ఎప్పుడు వచ్చారంటే ఈయన ఎజ్రాతో వచ్చారు. అది కంప్లీట్గా కలిపి చెప్పేస్తున్నాడు ఆయన. అదైనా చూడండి అక్కడ యాజక క్రమం అని చూసారా 15వ వచనంలో గ్రంథమందు మోషే గ్రంథము రాసిన దాన్ని కూడా తరగతులు చెప్పున యాజకుల వరుసను లేవీలను నిర్ణయించారు. రైట్. చెరలోని విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినాన్ని పస్కా పండుగ ఆచరించారు. యాజకులు లేవీలు తమ పవిత్రపరచుకుని పవిత్రులే తర్వాత చెరలోని విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకు తమ కొరకు పస్కా పోసుకుని వధించారు. కావున చెరలోని విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాను ఆశ్రయించటకై దేశమందున అన్ని జనుల అపవిత్రత నుండి తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పులిరొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించారు. ఎలాగ ఇశ్రాయేల్ దేవుని మందిరం పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు ఉదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషం చేశారు. కాబట్టి ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజైన అర్తహస్త ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టుకు వచ్చాడు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక రాజైన అర్తహస్త ఏలుబడిలో అన్నాడు కదా. ఈ అర్తహస్త ఏలుబడిలో ఏం జరిగింది చూడండి. 4వ అధ్యాయము 6-7 వచ్చిన చూడండి ఒకసారి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి యెరూషలేము పట్టణాన్ని గూర్చి ఆ ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపారు. అహష్వేరోషు పరిపాలన అంటే ఎస్తేరు భర్త అయిన అహష్వేరోషు పరిపాలనలో ఏం చేయబడింది అనమాట, దేవాలయం పైన ఆగిపోయేశారు. చూడండి అక్కడ 7వ వచనం. అర్తహస్త దినములలో ఇస్రాయేలు మిత్రి దాతు టబాయిలను వారి పక్షముగా ఉన్న తగ్గిన వారిని పారసీక దేశం రాజైన అర్తహస్తకు ఉత్తరం రాసి పంపించారు. కాబట్టి ఈ ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరం రాసి సిరియా భాషలో రాయబడింది అన్నాడు. అంటే దైవ కార్యక్రమాలు ఆపేయటం కోసం ఏం చేశారనమాట, అర్తహస్త కాలంలో లెటర్ రాశారనమాట. ఆ లెటర్ రాసి ఇంచుమించు అహష్వేరోషు కాలంలోను అర్తహస్త కాలంలోను ఈ ఉత్తరాలు రాసి ఆపేశారన్నమాట. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు వారు ఆ రోజుల్లో ఏమన్నాడు, మరి అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి యెరూషలేము పట్టణం గూర్చి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపారు. అంటే ఇప్పుడు ఎస్తేరు చరిత్ర జరుగుతున్న సమయంలో ఇంకా ఏం జరగలేదన్నమాట, దేవాలయం కట్టబడి ఉండలేదు అన్నమాట. అర్థమైందా? రైట్. కాబట్టి తర్వాత ఎజ్రా వచ్చాడు. ఎజ్రా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని వినిపించాడు. ఇప్పుడు దేవాలయం కట్టకముందు దేవాలయానికి సంబంధించి ఈ అర్తహస్త కాలంలో వచ్చాడనమాట. వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి ధర్మశాస్త్రాన్ని వినిపించాడు. ఈ ధర్మశాస్త్రాన్ని వినిపించడంతో దేవాలయం కట్టబడిన తర్వాత అందులో కొంతమంది అనుజనులు చేసుకుని వచ్చేసారు. వాళ్ళని అందరినీ కూడా సరి చేశాడనమాట. ఆయన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని వినిపించాడనమాట. దేవాలయము నిర్మించబడిన తర్వాత ఈయన ఏం చేశారనమాట, వచ్చి ధర్మశాస్త్రాన్ని వినిపించి ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రజల్ని పండగ ఆచరింపజేసి నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ఎజ్రా రాకముందే 7వ అధ్యాయంలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంకి వచ్చాడన్న కదా. ఎజ్రా రాకముందే, అర్థమైందా, ఎజ్రా రాకముందే ఈ లేవీలు, ఈ పస్కా పండుగలు ఇవన్నీ కూడా ఎజ్రా రాకముందే దేవాలయము కట్టబడకముందే ఈ కార్యక్రమాలు అనేవి జరగలేదు. ఎజ్రా వచ్చాకే జరిగినాయి. కాకపోతే దేవాలయం కట్టబడిన తర్వాత ఏమేమి జరిగినాయో చెప్పుకొచ్చేసాడు అనమాట సింపుల్గా. అదవుతుందా? అందువల్ల ఇప్పుడు కోరేషు ప్రభుత్వంలో
ప్రారంభించబడింది. ఎవరి కాలంలో ఆగిపోయింది? యెజ్రా గ్రంథంలో చూడండి అక్కడ ఎవరికి ఉత్తరం రాశారు? వాళ్ళు అర్తహస్త కాలంలో ఉత్తరం రాశారు. అర్థమైంది. తర్వాత ఎవరు పరిపాలన చేశారు? కాదు, మీకు కన్ఫ్యూజ్గా ఉండదు. ఎవరు ఒకసారి రాజుల గురించి రాసుకోండి. ఎవరి తర్వాత ఎవరు రాస్తారు దాని గురించి తెలుసుకోండి. ఒకసారి ఈ కాలపు ఒక సంఘటన రచన కాలం రాసుకోండి. ఏ పాయింట్ రాసుకోండి. 538 BC ఏ పాయింట్ ఏ BC కింద రాసుకోండి. 500 క్రీస్తు పూర్వం అంటే BC 538 పారసీకులు బబులోనీయులను జయించి క్రీస్తు పూర్వం 538 పారసీకులు బబులోనీయులను జయించి సామ్రాజ్యమును తమ నియంత్రణలోనికి తీసుకొని పారసీకులు బబులోనీయులను జయించి సామ్రాజ్యమును తమ నియంత్రణలోనికి తీసుకున్నది. అంటే జయించారనమాట. బబులోనీయుల్ని 538లో జయించారు. బి పాయింట్ 537 BC వెనక్కి వస్తుంది. 537 BC జెరుబ్బయలు నాయకత్వంలో యూదులు మొదటిసారి యెరూషలేము తిరిగి వచ్చారు. 537 BCలో జెరుబ్బయలు నాయకత్వంలో యూదులు మొదటిసారి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 516 BC 516 BC ప్రవక్తలైన హగ్గయి మరియు జకర్యాల నాయకత్వంలో మందిరం తిరిగి నిర్మించి ప్రతిష్ఠించబడింది. 516 BCలో ప్రవక్తలైన హగ్గయి మరియు జకర్యాల నాయకత్వంలో మందిరము తిరిగి నిర్మించబడి ప్రతిష్ఠించబడింది. రాసారా? డి, క్యాపిటల్ డి. 479 BCలో ఎస్తేరు పారసీక దేశపు రాణి అయినది. డి, క్యాపిటల్ డి. 479 BCలో ఎస్తేరు పారసీక దేశపు రాణి అయినది. ఈ, క్యాపిటల్ ఈ. 473 BCలో యూదులు ఎస్తేరు ద్వారా నిర్మూలన కాకుండా రక్షించబడినారు. ఈ 473 BCలో అంటే BC అంటే బి డాట్ వస్తే 473 BCలో యూదులు ఎస్తేరు ద్వారా నిర్మూలన కాకుండా రక్షించబడినారు. F 457 BCలో
ఎజ్రా ఒక గుంపు యాజకులు మరియు లేవీయులు బబులోను నుండి యెరూషలేముకు నడిపించాడు. 457 BC. ఎజ్రా ఒక గుంపు యాజకులు మరియు లేవీయులను బబులోను నుండి యెరూషలేముకు నడిపించాడు. అప్పుడు ఎజ్రా ఎప్పుడు వచ్చాడు? ఎస్తేరు తర్వాత వచ్చాడు. ఎస్తేరు ముందు వచ్చాడా? రైట్, అది అండర్లైన్ అయిన తర్వాత జీ. 445 BC. 445 BC లో గోడలు నిర్మించుటకు నెహెమ్యా యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. అదైనా 538లో పారసీకులు ఏం చేశారు? బబులోను జయించారు. 537లో యెరుబ్బయలు నాయకత్వంలో యూదులు మొదటిసారి వచ్చారు. 516లో రాకులైన అగ్గై జకర్యాల నాయకత్వంలో తిరిగి నిర్మించబడింది, దేవాలయం ప్రతిష్ఠించబడింది. తర్వాత 479లో ఎస్తేరు పారసీక దేశం మీద రాణి అయింది, పారసీక దేశ రాణి అయింది. 473లో యూదులు ఎస్తేరు ద్వారా నిర్మూలన కాకుండా రక్షించబడ్డారు. 457లో ఎజ్రా ఒక గుంపు యాజకులు మరియు లేవీయులు బబులోను నుండి యెరూషలేముకు నడిపించబడ్డారు. అంటే ఇప్పుడు 7వ అధ్యాయానికి ముందే జరిగింది. ఎవరు? ఏ చరిత్ర? ఎస్తేరు యొక్క చరిత్ర అన్నమాట. అది మీరు అక్కడే ఎస్తేరు గ్రంథం రాసుకోండి. సెపరేట్గా రాసుకోకుండా కాలక్రమంలో చెప్పుకున్నాం కదా పుస్తకాలు. అగ్గై జకర్యా ఎజ్రా 4వ అధ్యాయంలో అగ్గై జకర్యాలు 2 పుస్తకాలు చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. అవునా? అంతేనా కాదా? ఆ దర్శనాలు అయినా ఏవైనా అర్థమవుతాయి. ఇప్పుడు ఎజ్రా కంటే ముందు జరిగిన చరిత్ర అంటే దేవాలయం నిర్మించబడిన తర్వాత యూదులు నాశనం చేయడానికి ఆమాన్ అనేవాడు ఒక పన్నాగం పన్నాడు. ఆ సమయంలో దేవుడు ముందుగానే ఎస్తేరును రాణిగా చేశాడు. అదైనా రైట్. కాబట్టి 445లో గోడ నిర్మించడం ద్వారా యెరూషలేము వచ్చాడు. యూదులు ఎజ్రాకు ముందే యెరూషలేము ఈ యొక్క ఎస్తేరు చరిత్ర జరిగిందనమాట. అర్థమైందా? ఎజ్రాకు ముందే ఎస్తేరు చరిత్ర జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఏం పెట్టుకున్నారు పేరు? ఏం పెడతారు? ఎజ్రా 7వ అధ్యాయం చదవకముందు ఏం చదువుదాం? ఏం చదువుదాం? ఎస్తేర్ అంటే గ్రీక్ పదం. ఎస్తేర్ అంటే నక్షత్రం అని అర్థం. ఎస్తేర్ గ్రీక్ వర్డ్ అది. ఎస్తేర్. యూదురాలైన ఎస్తేరు రాజైన ఆశ్చర్యతను వివాహం ఆడటం ద్వారా రాణి అయింది. అందుకైనా రైట్. ఆ తర్వాత 458-57లో ఎజ్రా 1750 మంది పురుషులు తీసుకుని బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎస్తేరు చరిత్ర జరిగిన తర్వాత ఆయన వచ్చాడు అనమాట. కాబట్టి అర్థహస్త అనేవాడు ఎవరన్నమాట? ఎస్తేరు కుమారుడే ఉండొచ్చు. అర్థహస్త ఎవరై ఉండొచ్చు? ఎస్తేరు కుమారుడే ఉండొచ్చు. ఎస్తేర్ ఎస్తేర్ అండి. పారసీక దేశపు రాణి.
ఎస్తేరు చరిత్ర. ఎస్తేరు వీళ్ళందరూ కూడా అంటే మొదటి బ్యాచ్ వచ్చింది, ఇంకా 2 బ్యాచ్లు రాలేదు. రెండో బ్యాచ్ రాలేనప్పుడు ఏం జరిగిందంటే ఎజ్రా రాకముందే, రెండో గుంపు రాకముందే ఏం జరిగిందంటే వస్తే రాజు మాట ఎదిరించింది. వస్తే ఏం చేసింది? రాజు మాట ఎదిరించింది. రాజు మాట ఎదిరిస్తే మీకు తెలియదే ఉంది, రాజులు కాబట్టి ఏం చేస్తారు? తక్కువ పెట్టేసి ఇంకొక ఆవు చేసుకుంటారు. అవునా? అది మనల్ని ఎదిరిస్తే చచ్చినట్టు నోరు మూసుకుని కొనుక్కుంటూ ఉంటాం. ఇంకొక ఆమె చేసుకుందంటే మీ పని ఇంకా ఎక్కువైనట్టే. ఏంటో ఏమవుతుంది? శోధన తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అందువలన రాజుగారు కాబట్టి ఏం చేశాడు? ఆయన ఆవును పక్కనట్టు ఇంకొక ఆమె చేసుకున్నాడు. అంతేనా? రైట్. కాబట్టి ఆమె రాజు మాట వినలేదు. నీ సౌందర్యం చూపిస్తానంటే ఏమన్నాడు ఆయన? అందుకని మొదటి అధ్యాయంలో చెప్పాడు చూడండి, ఎస్తేరు గ్రంథంలో, అహస్వరేషు దినములలో అన్నాడు కదా. అహస్వరేషు దినములలో అన్నాడు. అహస్వరేషు దినముల్లో అన్నాడు కదా. కాబట్టి అహస్వరేషు దినాల్లో ఏం జరిగిందని అంటే, వస్తీ అయిన తన భార్య అని తన అందాన్ని ఆమె అందాన్ని చూపించడానికి విందులోకి పిలిచాడు ఆయన. ఆవిడ ఏం చేస్తుందంటే రాలేదు, రాజుని తిరస్కరించింది. అయ్యా, తమను తిరస్కరించారని రాజ్యం అంతా తెలిస్తే మా భార్యను కూడా మా మీద తిరుగుబాటు చేస్తారయ్యా, దీన్ని ఖండించాలని చెప్పేసి పురుషులందరూ కూడా నినాదాలు చేశారనమాట రాజుగారి దగ్గర. అవునా? ఒక రాజుగారి భార్య ఎదిరించిందంటే మీరంతా ఆపరాలని అంటది, మమ్మల్ని కూడా అంటారని చెప్పేసి ఏం చేశారు? ఇది చాలా అవమానమయ్యా అని చెప్పేటప్పటికి ఆమె స్థానంలో మొర్దెకై యొక్క సహోదరుడి కూతురు, మొర్దెకై యొక్క సహోదరుడి కుమార్తె తన కుమార్తెగా చేసుకున్నాడు అనమాట. కుమార్తెగా చేసుకుని ఆయన ఏం చేశారంటే, నీ యొక్క అది రాజుగారికి భారీగా ఉండటం కోసం కొంతమందిని పిలిస్తే ఏం చేశాడనమాట, నీ యొక్క గోత్రమే ఎలాంటి ఏం చెప్పొద్దు నువ్వు అని చెప్పేసి ఆమెను కూడా రాజుగారికి భార్యలుగా ఉండే పోటీలో పంపించాడు. అవునా? కాబట్టి ఆమె దైవభక్తి కలిగినవాడు కాబట్టి ఎంతవరకు అంటే రాజు కోరుకున్నట్టుగా అలంకరించుకుందాం అన్నమాట. ఆమె ఇష్టమైన అలంకరణ కోరుకోలేదు, కానీ తనకు అలంకరించబడి ఆయన ఎంత అలంకరించాడో అంత అలంకరణ మాత్రమే కోరుకోడు. అలా కోరుకుని ఆమె రాణి అయిందన్నమాట. కాబట్టి చూడండి, అక్కడ 16వ వచనంలో 15వ వచనం అండర్లైన్ చేసుకొని మీ భార్యను చూపించండి. ఏంటది? 15వ వచనం అండర్లైన్ చేసుకుని ఎవరు చూపించాలి? ఎందుకని చూపించాలి? చూడు, ఎస్తేరు చూసి నేర్చుకో అని చెప్పడానికి. ఏమని చూడండి, అక్కడ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన తండ్రి అయిన అబీహాయిల్ కుమార్తె ఎస్తేరు రాజునకు వెళ్ళుకు అంతూ వచ్చినప్పుడు, స్త్రీలను కాయ రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. అర్థమైందా? స్త్రీ అక్కడ ఆ నపుంసకుడి యొక్క పనులు చేస్తారు కదా, రాజులు కార్యక్రమం, రాజులకు సంబంధించిన పనులు. కాబట్టి హేగే నిర్ణయించిన రాజుల యొక్క షండుడు హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదన్నమాట. అర్థమైందా? అదిగో చూడండి, ఆరులాగా ఏళ్ళలాగా అంటూ ఉంటారు కదా. ఎస్తేరు చూడు ఒకసారి. అర్థమైందా? షండు అంటే అధికారి ఎంత అలంకరించుకోమన్నాడో, ఎంత అలంకరించాడో అంతే అలంకరణ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎస్తేరుని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి? స్త్రీలు తగు మాత్రపు అలంకరణ. అది కొత్త నిబంధనలు కూడా కోరుకున్నాడు అన్నమాట. వీళ్ళేం మరి ఎక్కువ కోరుకున్నారు అన్నమాట. అందుకని దేవుడు దయ పుట్టించాడు. 16వ వచనంలో ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె దయ పుట్టింది. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరం నందు
టెబేతను 10వ నెలలో రాజనగరంలో అతను ఎదురుపోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించేది. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యం పొందింది. అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. అది అండర్లైన్ చేయాలి. వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి అవటం అనేది ఎస్తేరు రాణి అవటంలో దేవుని ఉద్దేశం ఉంది. అయితే ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే దేవుడు అనే పదం ఉండదు. ఈ పుస్తకంలో ఏం పదం ఉండదు? దేవుడు అనే పదం ఉండదు. యెహోవా అనే పదం కానీ దేవుడు అనే పదం కానీ ఉండదు. కానీ వెనకాల నడిపిస్తున్నంత కూడా దేవుడి అనేది ఉండదు. అర్థమైందా? ఈ దయ పుట్టించడం, అర్థమైందా? ఈ ప్రేమ పుట్టించడం, ఇవన్నీ కూడా వెనుక నుంచి జరిగించే దేవుని పని. వెనక నుంచి జరిగించే దేవుని పని. కాబట్టి దయ చూపించబడాలంటే దేవుడు దయ చూపిస్తేనే కానీ ఎవరు దయ చూపించలేరు. అవునా? కాబట్టి స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడంట. అందుకని ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, నిన్ను నేను ఎక్కువ ప్రేమించాలంటే అహస్వరేసులాగా నేను నిర్ణయించిన అలంకారం దాకా నేను ఎక్కువ కోరుకో. నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు అలంకరించుకున్నావా? నేనేం చేస్తాను? నేను అహస్వరేసులాగా ఏం చేస్తాను? ప్రేమిస్తాను. అంతే. వాస్తవా కాదా? వాస్తవమే. లేదు వాళ్ళలాగా ఏళ్ళలాగా నువ్వు ఎక్కువ పూసుకుంటానంటే కనుక నేను ఎస్తేరు అహస్వరేసులాగా వదిలేస్తానన్నా. వదిలేస్తామంటే భారీగా కాదు, పట్టించుకోనని, ప్రేమించదని. అంతేనా? కాబట్టి దేవుడి పిల్లలుగా స్త్రీలకి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడ? గ్రంథంలో. కానీ గ్రంథంలో చూడడం మనం సీరియల్లోనూ సినిమాల్లో చూసి మనకు చెప్తారు. అవి మన వల్ల అవ్వదు. అవి తేవడం మన వాళ్ళ కాదు. అది కాబట్టి రాజుగారులు కాదు కదా, రాజులు అయితే కాబట్టి నువ్వు పక్క తప్పు మరొకరు రాణిగా వస్తారని చెప్పవచ్చు. అవునా? కొత్త నిబంధన అనేది లేదు కాబట్టి మనకి అవకాశం లేదు కదా. కాబట్టి వస్తీకి బదులుగా దేవుడు ఎవరిని రాణిగా చేశాడు? ఎందుకు చేశాడు? ఆమాన్ అనేవాడు ఒకడు వస్తాడు ఇలాను. అవునా? ఎవరు నాశనం చేయడానికి? అది భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఎవరు? భవిష్యత్తు ఎరిగిన దేవుడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం సంభవించబోతుందో తెలుసు కాబట్టి ఆయనకి ఆమాన్ అనేవాడు యూదుల యొక్క పక్షపాతి ఉండబోతాడు. వాడు యూదులు నాశనం చేయడానికి ఒక శాసనం పుట్టిస్తాడు. కాబట్టి అధికారంలోకి రాణిని తెచ్చిపెడితే ఆమె కాపాడుకుంటుందని చెప్పేసి దేవుడు ఏం చేశాడనమాట? ఎస్తేరుని రాణిగా ఏర్పాటు చేశాడు. అందుకని అపవాది కుతంత్రాలు, కుట్రలు ముందే దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? అర్థం లేదా? అందుకని మనం ఏ విషయంలో దైవ సంబంధ కార్యక్రమాలకి మనం భయపడకూడదు. భయపడాల్సిన అవసరం లేదనమాట. చూడండి, ఎప్పుడైనా దైవ కార్యక్రమాలు చెడగొట్టడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడో చోట. అప్పుడు అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం భయపడిపోకుండా మన దేవుని యొక్క కార్యక్రమాలను చేయగలిగితే మాత్రం దేవుడు సహాయం చేస్తాడు. రైట్. 3వ అధ్యాయంలో ఆయన ఆమాన్ అనేవాడు వచ్చేసాడు కదా. వచ్చాడు రాలేదా? కాబట్టి ఆయన నమస్కారం చేయలేదు ఒక ఆయన. ఎవరు? భౌతిక. ఆయన కూడా భక్తిపరుడే. ఆయన కూడా భక్తిపరుడు. 2వ వచనం 3:2. కాబట్టి రాజు గుమ్మమునకు రాజసేవకులందరూ రాజాజ్ఞ సారముగా మోకాలుని ఆమానుకు నమస్కరించారు. మొర్దెకై వంగక నమస్కారం చేయక ఉండగా రాజు గుమ్మమును రాజసేవకులు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నామని మొర్దెకైని అడిగారు. ఈ ప్రకారం వారు ప్రత్యేకం అతనితో చర్చ వచ్చినను అతను వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై మాటలు స్థిరపడంలో లేదని చూద్దామని దాని హామానుకు తెలిపారు. ఏలైనా అతను నేను యూదుడు కనుక ఆ పని చేయాలని వారితో చెప్పాడే. మా మోకరించి నమస్కారం చేయకూడదు దేవుడు తప్ప అని చెప్పేసి ఆయన నేను చేయలేను అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, పదమూడవ వచనంలో ఆదారు 12వ నెల 13వ దినమందు యూదులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమంది బొత్తుగా నిర్మూలన చేసి వారి సొమ్ము పొలపుచ్చుకొని పొమ్మని తాకీదులు
అంచేవారి చేత రాజ్య సంస్థానాన్ని పంపించబడి చూసారా, రాజుగారి దగ్గర ఆయన ఆజ్ఞ తీసుకుని ఏం చేశాడంటే యూదులు అందరినీ చంటిపిల్లలతో సహా చంపేయమని ఓ రాష్ట్ర కొలపుచ్చుకోమని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసేసాడు. అప్పుడు ఆజ్ఞ జారీ చేస్తే మొద్దికి అంటాడు, అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఏది రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఈ హామాన్ అనేవాడు ఏం చేశాడంటే ఇలా మన జాతిని నాశనం చేయడానికి ఆలోచన చేశాడని చెప్పాడు. చెప్తే ఆవిడేమో నేను ఇప్పుడు ఎంత చంపేస్తారో అది ఆజ్ఞ లేకపోకుండా వెళ్ళకూడదు అంటాడు. 14 అధ్యాయం అండర్లైన్ చేసుకోండి. అదే ఎస్తేరు గ్రంథానికి ముఖ్య వచనము, మూల వచనం. ఆ వచనం అర్థమైతే ఎస్తేరు గ్రంథం అర్థమైనట్టే. చదవండి. అమ్మ నువ్వు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయల్ల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యానికి వచ్చిందేమో ఆలోచించమని చెప్పిన అండర్లైన్ చేయండి వచ్చును. చాలా ఇంపార్టెంట్ అయిన వచ్చును. అది అర్థమైతే పుస్తకం అర్థమైనట్టే. అర్థమైందా? యూదులందరూ 4 అధ్యాయము 14 వచ్చును. అర్థమైంది. ఎస్తేరు రాణి అయింది, మొద్దిక ఏమో క్షమించి హామానేమో కుట్రపడినాడు, యూదులందరూ నాశనం చేయమని జారీ చేశాడు. రాజముద్ర ఏం చేశాడు, రాజముద్ర ఏం చేసి పంపించేసాడు. అప్పుడు యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఎస్తేరును కూడా చెప్పాడు. ఎస్తేరుని వెళ్ళమని చెప్తే ఆమె ఆలోచన చేసింది. ఏంటంటే తడవ చేస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు అనమాట, నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడకపోతే సహాయం వేరే షాప్ నుంచి వస్తుంది. కానీ చూడండి ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్ లైన్ అండర్లైన్ ఏంటి, ఈ సమయమును బట్టి ఏది యూదులందరూ నాశనం చేస్తారు కాబట్టి నాశనం చేయబడకుండా కాపాడడానికి మాత్రమే ఎస్తేరు ఏమైందనమాట. అదే అండర్లైన్. కాబట్టి మీరు మన స్వార్థం ఎందుకు అయ్యాం? స్వార్థికులు ఎందుకయ్యాం మనం? ఎందుకయ్యాం? అనేక మందికి దేవుడు రాజ్య స్వార్థ చెప్పడానికి. అందుకే వచ్చామా? ఇంకో ఉద్దేశంతో వచ్చామా? ఆలోచించేయండి దేవుడు. రైట్. కాబట్టి 5వ అధ్యాయంలో ఎస్తేరు ప్రాణాలు తెగించి రాజుగారి దగ్గరికి అంటే ఆమెకి విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే కావాలి. ఇది రాజుగారు పర్మిషన్ లేకోకుండా రాణిగారు వెళ్ళకూడదు, అంతే కదా. రాజుగారు రానియే కాదు ఎవరు కూడా వెళ్ళకూడదు. కానీ పర్మిషన్ లేకుండా వెళ్తే ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి చంపేయమంటాడు అనమాట. ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందంటే కారణం విషయం చెప్పుకోకుండా వస్తుందంటే చంపేయమంటారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు త్యాగపూరితంగా తన జాతిని కాపాడుకోవడానికి కోసం తన ప్రాణాలు లెక్క చేయకోకుండా ఏం చేసిందంటే రాజుగారి ఎదురు నిలబడింది. అయితే దండం చూపించడంతో ఆమె దయపొందింది అనమాట. అప్పుడు ఆ యొక్క భోజనానికి రమ్మంది ఎవరిని? రాజుని, హామాను. 5వ వచనం చూడండి. అక్కడ ఎస్తేరు మాట ప్రకారం జరిగినట్లు హామాను చేయవాలని త్వరపెట్టుకుని రాజు సెలవిగా రాజును హామాను ఎస్తేరు చేసిన విందులోకి వచ్చారు. రాజు ద్రాక్షరసం మీద కూర్చుండి ఎస్తేరును చూసి నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును, నీ మనవి ఏమిటి, అది నీ రాజ్యంలో సగం మట్టుకైనా చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలా ప్రత్యుత్తరం విందుకు రమ్మంది. 8వ వచనం ఏమంది? రేపటి దినం నుంచి చేయనది ఇదే నా మనవి, నా కోరిక అందండి. దాంతో మనోల్లాసం చెందానంట హామాను. రాణిగారు విందుకు పిలవడంతో ఏం చేశారంటే ఆయన అంటే చచ్చిపోయే ముందు అలా ఆనందపడతారేమో ఎవడైనా దుర్మార్గులు. ఎవరు బెల్సజర్ లేక చచ్చిపోయే ముందు ఏం పడతారనమాట? ఆనందపడతారు. చాలామంది అలాగే చచ్చిపోతారు ఊళ్ళో కూడా. నేను బాగానే నవ్వుతూ ఉన్నాడు ఎలా పోయాడు అంటారు. నేను అంతేనా? నేను బాగానే తిరిగాడు, శుభ్రం కొంతాగి ఆహాహా అంటే నవ్వుతా తిరిగాడు, పొద్దుడు కనపడతలేదు ఏంటంటే పోయాడు.
నవ్వుతా పోయాడు అనమాట. అంటే ఒక్కొక్కడు నవ్వే ఆ తర్వాత తన జీవితానికి ఏమవుతుంది. కాబట్టి మహా ఉల్లాసంతో రాణి పిలిచిందని వెళ్ళాడు, కానీ అది ప్రమాదం అని తెలియలేదు ఆయనకి. అవునా? కాబట్టి 7వ అధ్యాయంలో ఆయన పని అయిపోయింది. ఏంటి పని? 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడని యామానే అందంతా ఎదురుకుండా పోయిన పెట్టి రాజుగారికి. అవునా? అయిపోయింది చరిత్ర. 10వ వచనం అండర్లైన్ చేయాలి. కాగా ఆమాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరిపై మీద వారు అతను ఉరి తీసరి. అంటే ఎవరు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. భక్తిపరుడు ఎప్పుడు కాపాడబడ్డాడు. అందువల్ల దైవభక్తి కలిగిన ఇద్దరు కూడా, మొర్దెకై కానీ ఎస్తేరు కానీ, దైవభక్తి కలిగిన వాళ్ళు ద్వారా యూదా జనాంగం కాపాడబడ్డది. అప్పుడు 8వ అధ్యాయంలో వేరే చట్టం చేసి యూదులైన వాళ్ళని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళు చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకంటే ముందు ఇచ్చిన ఆజ్ఞ కొట్టకూడదు కదా. అవునా కాదా? అందుకే 8వ వచనం అండర్లైన్ చేయండి. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరంతో ముద్రించుకున్న తాకీదుని ఏ మానవుడు మార్చజాలడు. దానియేలు గ్రంథంలో చెప్పుకున్నాం కదా 6వ అధ్యాయంలో. ఏ మానవుడు మార్చకాగా మీకు ఇష్టమైనట్టు మీరు రాజు అయిన నా పేరట యూదుల పక్షం తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించండి అన్నాడు. కాబట్టి ఎవరైతే యూదులు చంపాలనుకున్నారో వాళ్ళు చంపేయమని ఆజ్ఞాపించాడు. అలాగిన 17వ వచనంలో రాజు చేసిన తీర్మానము అతను చుట్టూ వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందు యూదులకు ఆనందము సంతోషము కలిగింది. ఆ శుభదినమని విందు చేసుకుంది. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయం కలిగింది కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. చాలామంది యోధా మత ప్రవిష్టులు ఎలా వచ్చారనమాట. ఇలాగా వచ్చారు. యూదుల మతాన్ని అవలంబించడం ద్వారా యూదుల మతంలో వచ్చారు. అలాగే 9వ అధ్యాయంలో ఆయన నాశనం చేయబడ్డారు అన్నమాట. యూదులను చంపాలనుకున్న వాళ్ళందరినీ 9వ అధ్యాయంలో ఏం చేశారు? చంపేశారు. అది 6వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. షూషాను కోట యందు హమ్మోదాత కుమారుడు యూదులకు శత్రువు హామాను యొక్క 10 మంది కుమారులను వర్షందాత దల్బోను వీళ్ళందరినీ చంపేశారు. కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో సంహరించేశారు. 10వ అధ్యాయంలో పండుగ చేసుకున్నారు. అది 9వ అధ్యాయంలో పండుగ చేసుకున్నారు. 21వ వచనం. చూడండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములో వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల అని వారు మూలికను మానిన శుభదినం అని ప్రతి సంవత్సరం ఆధార యొక్క నెల యొక్క 14వ దినాన్ని 15వ దినం వారు ఆచరించుకొనొచ్చు, విందు చేసుకొనొచ్చు, సంతోషంగా నుండి ఒకరినొకరు బహుమానాలు దరిద్రులకు కానుకలకు పంపదగిన దినములు వారికి స్థిరపరిచారు. కాబట్టి వాళ్ళు యూదులు కాపాడబడడం బట్టి, తమ శత్రువులు నాశనం చేయబడడం బట్టి ఈ ఒక పండుగ ఒకటి స్టార్ట్ చేశారనమాట. దాన్నే పూరీము అని అన్నారు. 28వ వచనం చూడండి. పూరీము అని ఈ దినములను యూదులు ఆచరింపక తమ సతత వారు వాటిని జ్ఞాపకించుకొనక మానుకున్నట్లు నిర్ణయించుకునేది అన్నారు. కాబట్టి పూరీ పండుగ ఎలా వచ్చిందనమాట? ఎస్తేరు గ్రంథంలో జరిగిన చరిత్రను బట్టి వచ్చింది. కాబట్టి 10వ అధ్యాయంలో మొర్దెకై హెచ్చించబడ్డాడు అన్నమాట. అర్థమైందా? 3వ వచనం. యూదులైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానం మాట్లాడుతూ తన తల్లి యొక్క క్షేమం విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్తులో చాలామందికి ఇష్టడుగా ఉండేను అన్నమాట. కాబట్టి దైవ సంబంధమైన పనులు చేసేవాడు వారి యొక్క పేరు విస్తరించదు అన్నమాట. దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసేవాడి పేరు ఏమవుతుంది? విస్తరించదు. అలాగే హెచ్చించబడ్డాడు అన్నమాట. అది ఎస్తేరు యొక్క చరిత్ర అన్నమాట. అర్థమైందా? రాణిగా 1వ అధ్యాయంలో స్త్రీగా రాణిగా పోగొట్టుకోండి. ఎస్తేరు రాణి అయింది 2వ అధ్యాయం. అంతేనా? తర్వాత హామాన్ ఎంట్రన్స్ కదా, వాడు కుట్ర. ఆ తర్వాత మొర్దెకై యొక్క ప్లాన్, ఉపవాసం,
అలాగే ఎస్తేరుని రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పమని చెప్పాడు. ఆ విషయం చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే ఎవరైతే యూదులను నాశనం చేయాలనుకున్నారో ఆమెను చంపేయమని మరొక ఆజ్ఞ జారీ చేశారు. దానికంటే ఇది ముందు వెళ్ళేలా చేసి ఎవరైతే యూదులను చంపాలనుకున్నారో వాళ్ళని చంపేయమని. అలాగూ యూదులు రక్షించబడిన తర్వాత ఒక పండుగ చేసుకున్నారు. ఆ పండగ వారు అక్కడి నుంచి ప్రభు కాలం దాకా పండుగ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? అది ఎస్తేరు యొక్క అదే దైవభక్తికి సంబంధించిన విషయాల్లో భౌతిక సంబంధంగా దేవుని భయభక్తులు కలిగి ఉండడం వల్ల అర్థమైందా? అధికారము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆశీనులు అయ్యే అవకాశము ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఈ లంచాలు వాటి ద్వారా ప్రయత్నం చేస్తారు. కానీ దైవభక్తితో కూడా ఉద్యోగాలని ఏం చేయొచ్చు? సంపాదించుకోవచ్చు. అర్థమైందని అర్థం లేదా? అలా చాలామందికి దైవభక్తులు లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఓకేనా? కాబట్టి మనం టీ తాగిన తర్వాత మొత్తం 10 అధ్యాయాలు కూడా ఒక గంటలో చదివేసుకుంటే మనకి పుస్తకం అయిపోతుంది. ఓకేనా అండి?